డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అబ్బో ఆయన సపోర్టర్ అండి. ఆ, ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ వారధిగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రజల్ని అందరినీ కాపాడుతున్నాడు. ఓకే. అంటే అంతకంటే వేరే ఏముంటుంది. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఎలా ఉంది పవన్ పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? సూపర్. ఆ, ఎందుకంటే అడవుల్ని కాపాడుతున్నాడు. ఆయన మంత్రి దానికి కూడా. అడవుల్ని కాపాడుతున్నాడు, పల్లెల్లో పనులు చేస్తున్నాడు. ఇంకా ఆయన చేయాల్సిన పని అదే చెప్తున్నాం కదా. ప్రతి మినిస్టర్ వాళ్ళ పనులు వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. మరి ఎక్కడ కనబడట్ల పవన్ కళ్యాణ్ పదవి వచ్చాక సినిమాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆయన కనపడాల్సిన అవసరం లేదు, పని కనపడాలంటారు. కనపడాల్సింది. అయితే నిన్న ఆయన పిఠాపురంలో మాట్లాడితే నిన్నే నన్ను అనవసరంగా కెలకొద్దు, వైసీపీ వాళ్ళు నన్ను కలుగుతున్నారు, మీకు యుద్ధం కావాలంటే యుద్ధం చూపిస్తానంటున్నాడు ఆయన. డౌట్ లేదు, యుద్ధం చూపించే కదా 11కి చేసాడు. అంటే రాష్ట్రంలో ఎక్కడే జరిగినా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ముఖ్యమంత్రి గారిని అడగట్ల ముందు ఈయన మీద పడుతున్నారు. అది అంబటి రాంబాబు అయినా, పేర్ని నాని అయినా, ఇంకోళ్ళైనా ఆయన డిస్టర్బ్ చేస్తేనే కదా వాళ్ళకి ఆనందం. అక్కడ ఇద్దరు చిన్నపిల్లల మధ్య గొడవ జరిగింది పిఠాపురంలో, మీరు చూసే ఉంటారు. నాకు తెలియదు. ఆ ఇద్దరి మధ్య కులాన్ని తీసుకొచ్చారు. అది విన్నాను కానీ పవన్ ప్రశ్నించారు, మీ కాన్స్టిట్యూన్సీలో జరిగింది కదా అని విన్నాను కానీ ఆయన కూడా అన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, ఇలా చిన్న పిల్లల దగ్గర కులాలు తీసుకురావడం ఏంటయ్యా బెదవల్లారా అని చెప్పినట్టు ఆయన. ఎందుకు ఏది ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరిగిన పవన్ కళ్యాణ్ ప్రశ్న, ఆయన ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి, కానీ ఆయన్ని మాత్రం ప్రశ్న సపోర్ట్ చేశాడు కదా. అంతే అంటారా? అంతే. ఫైనల్ గా బాబాయ్, ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని చాలా మంది బలంగా కోరుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయడం మంచిదే. అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి? డౌట్ లేదు, చేస్తారు. కాకపోతే అది టైం ఎంత పట్టుద్ది, ఎలా పట్టుద్ది, ఏం జరుగుద్ది అనేది నాకు తెలియదు. చివరికి ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? చొక్కా ఒక్క మాట. ఆయన ఇప్పుడు కాదండి, ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి ఏంటి దేశానికి మన రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పని చాలా కోరుకున్నాడు. ఓకే. కాకపోతే ఇక రకరకాలుగా ఎన్నో రకాలుగా జరిగింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లైన్లో పడింది. ఇంకో 10 ఏళ్ళు పడితే అన్నీ సెట్ అవుద్ది.